కేంద్రంలోని కోరమీసం వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నేడు నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. సుమారుగా 70 సంవత్సరాల కింద దుబ్బాకలో దొరల కాలంలోని హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఒక శిల్పిని పిలిపించారు. కానీ ఆ శిల్పి దొర మాటను పట్టించుకోకుండా రేపు చేస్తా మాపు చేస్తానంటూ రోజులు గడుపుకుంటూ వెళ్ళాడు. కోపగించిన దొర శిల్పిని విగ్రహం ఇంకా ఎప్పుడు చేస్తావని గట్టిగా నిలదీశాడు. దానికి ఆ శిల్పి విగ్రహం తయారీని నేను రేపు మొదలు పెడతాను, కానీ నాకు కావలసిన ఆహారం తూమెడు ధాన్యం రాసి ఇవ్వాలి అని దొరకు చెప్పాడు. శిల్పి మాటలను నమ్మని దొర కేవలం 2-3 బుడ్డీల ధాన్యాన్ని మాత్రమే ఏర్పాటు చేశాడు. ఎంతలో సదరు శిల్పి ఓ శిలపై ఆకు పసరుతోటి హనుమాన్ రూపాన్ని వేయగా అది విగ్రహంగా మారింది. అయితే తను కోరినంత ఆహార ధాన్యాన్ని ఇవ్వలేదని, అందువల్ల తాను తయారు చేసిన హనుమాన్ విగ్రహం స్వరూపం చూపిస్తుందని శిల్పి హెచ్చరించాడు. భయపడిన దొర ఇప్పుడేం చేయాలని శిల్పిని అడగ్గా ఆ శిల్పి హనుమాన్ విగ్రహం నెత్తిపై ఒక మొట్టి కొట్టారని. దుబ్బాకలోని శ్రీ వీరాంజనేయ స్వామి గుడి చరిత్ర మనం తెలుసుకున్నాం. 68 సంవత్సరాల కింద నిర్మించబడ్డ ఈ గుడి మహాపవిత్రమైంది. ఇక్కడ చెక్కిన శిల్పం లేదు. ఇక్కడ ఎలాంటి సుత్తితో కాదు, సన్నతో కొట్టిన శిల్పం కాదు. ఇది ఓన్లీ ఆకుపసరతోనే చెక్కి ఈ హనుమంతుని తయారు చేసి చెప్పించి పెద్ద మనిషి ఆనాటి పెద్ద మనిషి ఇప్పుడు 78 సంవత్సరాలు ఉండు. అప్పుడు ఆ బాల్యంలో ఆయన చేసిన గుర్తు మనతో మాట్లాడుకున్నాడు. అదేవిధంగా వీర హనుమాన్ స్వామి అప్పుడు గతంలో దొరవారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి 3 రోజులు కాలపరిమితి తీసుకున్నాడు. ఆ 3 రోజుల్లో 10 దినములు పూర్తి కాకపోవడంతో దొర ఆగ్రహించి ఆ శిల్పిని కోపగించడంతో ఆ శిల్పి ఏమనంటే, నేను చెక్కుతా దొర, నాకు సరిపోయే ధాన్యం సహకరించాలంటే వీడు చేయడు తాగబోతాడు అని చెప్పి నిరాకరించి తర్వాత అనంతరము ఆయన తోచగాడి 4 బుడ్ల బియ్యాన్ని పోసి ముంగడ పెట్టేసరికి హనుమంతుడు పూర్తి చేసేసరికి 3 బుడ్ల బియ్యం పడేసరికి హనుమంతుడు ఊగేసరికి అక్కడ ఆయన దృశ్యాలు చూసి అదే ఇక్కడ హనుమంతుడు విలయతాళం చేస్తుండు, ఎట్లా దొర అంటే మరి ఏం చేద్దామంటే ఊగుతుడు కాబట్టి నెత్తి మీద మూలగొట్టి శాంతింపజేయని చెప్పించి ఆ దొర శిల్పి చేసిండు. శిల్పి అంతరం మాయమైండు. ఇక్కడ ఈ హనుమంతుని యొక్క భక్తి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హనుమంతుని యొక్క తయారు విధానం కూడా ఆకుపసతో తయారు చేయబడ్డది. ఎక్కడ ఈ జిల్లాలో రాష్ట్రంలో కానీ ఇట్లాంటి విగ్రహం లేదని చెప్పించి చాలా మంది అంటారు. ఓటు వీడియో ఆ ఉమ్మారెడ్డి ద్వారా చేయించాలనేది ఆయనకు ఒక ఆలోచన వచ్చి చేసి అతడు చేసే శిల్పి అయితే కొన్ని రోజుల దాకా ఆయన గుప్తంగా ఉన్నాడు తెలియకుండా. అరే పలాన్ని తారీఖు పెట్టినావు, అన్నీ చేసినావు, ఆనాడు వరకు ఇంతవరకు కూడా మరి ఏం చేస్తలేవు. ఇక 3 రోజులు ఉన్నది, ఇంతవరకు కూడా ఆంజనేయుడు లేడు, ఏది లేదు. మరి ఎన్నడూ చేస్తావు ఈ కార్యక్రమం? నేను కడపత్రాలు రాసి మన అందరికీ తెలియజేస్తే మరి ఇంతవరకు ఏది లేకపోయి నేను దొరనేంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, మీరు చేస్తావా? లేదు, లేకపోతే నీ తలకాయ చేస్తా అని చెప్పి అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడితే అప్పుడు స్వామి దొర, నేను నీకెందుకు, నేను చేస్తా కదా అంటే ఎన్నడూ చేస్తావా నువ్వు? ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ 3 రోజులలో ఎట్లా చేస్తావు? చేస్తా, నీకెందుకు, చేయకపోతే నా తలకాయది అని ఆయన శబ్దం చేసిండు. చేసిన అనంతరం రేపనంగా అయితే ఇగో మబ్బులు వస్తున్నా, నేను పూజ కార్యక్రమం మొదలు పెడుతున్నా. ఈ పని ఏది ఆంజనేయ స్వామి విగ్రహము నిలిపేందుకు మొదలు పెడుతున్నా. కానీ స్వామివారికి ఒక తూమెడు బియ్యము వండి రతి పోయాలి. అంటే రతి పోసేందుకు తూమెడు ఎందుకు అంటే రతి కావాలి అంటే ఎందుకు ఆయన గట్ట మాట్లాడతాడు. అంతెందుకు ఓ 2 పుట్లు పోయి 20 కిలోలు పోయి అని అనగానే ఆ 20 కిలోలు అన్నం పోసి వండి అలా పోతే టైంకు చుట్టూ బట్టగట్టిండు. శిలా అయింది. శిలాకు ఉగ్ర రూపం వచ్చింది. వచ్చి అంత మొత్తం గుడంతా అతల కుదలని చెప్తాడు. ఎట్లా మరి ఏం సంగతి అని అంటే రతి కావాలి. రతి కావాలంటే నేను చెప్పింది ఆయన చెప్పింది పుట్టాడు, వీళ్ళు పెట్టింది తూమెడు. అయితే అంటే తూమెడు అంటే 4 కిలోల 4 గుడ్లు. అయితే ఈ 4 గుడ్ల అన్నం వండితే ఇది ఏం జారిపోతుంది ఆయన తూమెడు అని అంటే 80 గుడ్లు.
అన్ని బుట్లు వండానంటే 4 బుట్ల వంట చేసి రతిపోయానంటే ఎట్లయితుంది? మరి ఎట్లా మరి ఇప్పుడు నువ్వు చేస్తావో చేయవో అని చెప్పి మేము తక్కువ చేసినాము. లేకపోతే మాకు అది కాదు, అంత అంటే నువ్వు అన్న దానికంటే ఎక్కువ చేస్తుంటుంది. కాకపోతే ఏంటంటే నువ్వు గుప్తంగా ఉన్నావు, చెప్తలేవు. నువ్వు చేసేది ఏందో చేసేది ఏందో అప్పుడు మాకు